వెల్కమ్ టు వైజాగ్. బోయపాలెం మారికోల సిగ్నల్ సింపుల్ గా దాటేసినట్టున్నారు. నా దగ్గర అలా దొబ్బదురోయ్. 10 నిమిషాలు వెయిట్ చేయండి. 10 నిమిషాలు అంటే ఎంత కాదు, 15 మినిట్స్. పక్క నుంచి వెళ్ళిపోదాం. అరే 10 నిమిషాలు ఆగన్నా, అటు పక్క నుంచి వస్తున్నారు కదా, తొందర ఎందుకు? ఏటో నా సిగ్నల్ లో ఇటు పక్క నుంచి కూడా అటు పక్క నుంచి వస్తారు. రండి. ఇప్పుడు మా తమ్ముడు దాటొచ్చినట్టున్నారు. రండి సరదాగా షాపింగ్ చేయండి. సిగ్నల్ లో షాపింగ్ ఏంట్రా, ఆయన ఎక్కడేం దొరుకుతాయి? ఎంత మాట అన్నారన్నా. ఇక్కడ విండో కవర్లు, బెలూన్లు, పెన్లు, పెన్సిల్లు, AK-47లు, AWMలు అన్ని దొరుకుతాయి. మీరు నా జంక్షన్ లో ఏదో కొనుక్కోవాలి, లేకపోతే నేను సిగ్నల్ వదలను. నా మీద ఆధారపడి వెతికే వాళ్ళ గురించి నేను ఆలోచించాలి కదా. వాళ్ళందరూ నన్ను నమ్ముకుని బతుకుతున్నారు. AU కాలేజ్ ఇక్కడే ఉంది, CMR సెంట్రల్ ఇక్కడే ఉంది, RTC బస్సులు ఇక్కడే ఆపుతారు, ట్రావెల్స్ బస్సులు ఇక్కడే ఆపుతారు, ఆటో వాళ్ళు రోడ్ల మీద ఇక్కడ డ్రిఫ్ట్లు కొడతారు. అయినా సరే మీరు వేరంగా వెళ్ళిపోవాలంటే ఎలాగన్నా? కొంచెం టైం పడుతుంది. మీకు అంత బోర్ కొడితే CMR సెంటర్కి వెళ్ళి తిరిగేసి రండి. వెళ్ళండి, ఈలోపు సగం టైం అయిపోద్ది. గ్రీన్ అయ్యా 5 నిమిషాలు బట్టి ఏదో సొల్లు చెప్తున్నాం. ఏంటి కోపడుతున్నారు? ఇప్పుడు సర్కిల్ రాపిమంటారా? టైం పడుతుంది సార్, టైం పడుతుంది, ఆగండి, కొంచెం వెయిట్ చేయండి. VIPలు వస్తున్నారు. ఏంటన్నా ఎప్పుడు చూసిన సిగ్నల్ VIPలు అంటావు? ఎప్పుడు వస్తారు వాళ్ళు? VIPలు ఎంతకు వస్తారు మాకేం తెలుసు సార్. వాళ్ళు VIPలు అయితే మీ VPలమా? ఏమో సార్, VIPలు వస్తున్నారు, రోడ్ బ్లాక్ చేసాం అంతే. అసలు మా అందరికి ఒక హెడ్ ఉన్నాడు, కానీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. 2020కి ముందు NAD జంక్షన్ అనే ఒక జంక్షన్ ఉండేది. ఆ జంక్షన్ లో గ్రీన్ సిగ్నల్ రావాలంటే మినిమం అరగంట. ఆడ్ లేక మీ అందరికి సుఖాలు ఎక్కువ వేయరా మీకు? ఒక్కసారి అన్న రికార్డ్ బయటికి తీస్తే ఏ సిగ్నల్ లో ఉండదు ఇక్కడ.